18 నుంచి 25 ఏళ్ల వయసులో మనం చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అనే ఆలోచన మొదలవుతుంది. ఏం చేయాలో సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. చాలామందికి అలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. జాబ్ మంచిదనుకుని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, బిజినెస్ మంచిదని ఎన్నుకునేవాళ్ళు మరికొంతమంది. కొంతమందికి రెండూ చేసే అవకాశాలు వస్తాయి. అలాంటి సమయంలో ఏ వైపుకు మొగ్గు చూపిస్తారనే సందేహం వస్తుంది. సందిగ్ధత కూడా ఏర్పడుతుంది. ఉద్యోగంలో మొదటి నెల నుంచే మంచి వేతనం వస్తుంది. స్టార్టప్ మొదలు పెడితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలాంటి గ్యారంటీ లేదు. అది నడుస్తుందో లేదో తెలియదు. ఈరోజు వీడియోలో ఒక మనిషికి ఒకే సమయంలో ఉద్యోగం, వ్యాపారం రెండూ చేసే అవకాశం వస్తే ఏది ఎంచుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో చెప్పుకుందాం. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసుకున్నా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీ జీవితంలో చాలా మార్పు తెస్తుందని కోరుకుంటున్నాం. ఈ మాట ఎందుకంటున్నామో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా 3 విషయాల గురించి తెలుసుకుందాం. వ్యాపారం చేస్తే ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకోవాలి. నష్టాలేంటో కూడా తెలియాలి. మీ స్నేహితుల్లో ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం. మీరు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. దాని మంచి చెడు మీ నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తాయి. మీ పిల్లలు అక్కడి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. మీరు ఎక్కడి వరకు అయితే చేరుకుంటారో అక్కడి నుంచి మీ పిల్లలు ఆ పనిని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీరు వ్యాపారం చేసి 100 కోట్ల రూపాయల కంపెనీగా మార్చితే అక్కడి నుంచి మీ పిల్లలు దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీ తర్వాత తరం 101 కోట్ల నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. మీ స్నేహితులు ఎవరైతే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నారో అతని నెక్స్ట్ జనరేషన్కి 0 నుంచి మళ్లీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. 2, నీకు స్వయంగా వ్యాపారం ఉంటే మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. కానీ మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే మీరు టైం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పనికి సంబంధించిన విషయంలో మీరు స్వయంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. బాస్ చెప్పింది మాత్రమే చేస్తూ ఉండాలి. అలా కాకుండా స్వయంగా మీరే వ్యాపారం చేసుకున్నట్లయితే మీరే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భారీ నష్టాన్ని కూడా కలిగించవచ్చు. అదే ఆఫీస్లో అయితే కేవలం మీ బాస్ మాట వినాల్సి ఉంటుంది అంతే. ఆర్డర్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. ఈ 3 పాయింట్లతో మీరు ఒక అంచనాకి రావచ్చు. మీరు ఏ వైపుకు వెళ్లాలో, ఏ మార్గం ఎంచుకోవాలో మీకు స్పష్టత వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో అసలు విషయం మొదలు పెడదాం. చాలామందికి తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఉంటుంది. స్వయంగా ఏదైనా పని చేసుకోవాలని ఉంటుంది. ఛాలెంజింగ్గా తీసుకోవడం ఇష్టంగానే ఉంటుంది. మీకు కూడా స్వతహాగా అలాంటి అభివృద్ధిలో ఆసక్తులు, స్వయంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. మీ ఆలోచన వ్యాపారం వైపు ఉందనేటటువంటిది స్పష్టం. ఒకవేళ మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఆ వైపుకు అడుగు వేయండి. ఈ 2 విషయాల్ని పక్కకు పెట్టి అసలు మీ మనసు ఏం కోరుకుంటుందో, ఏ పని చేయాలని మీరు అనుకుంటున్నారు, ముందుగా ఒక క్లారిటీకి రండి. మీరు మనసులో ఏ పని చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. మీరు వృత్తిని ఎంచుకుంటే జీవితాంతం బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇష్టం లేకుండా మీరు పూర్తిగా మీ దృష్టిని అక్కడ పెట్టలేరు. అది కుదరదు. మీరు కొద్ది రోజుల పాటు మీకు ఏ పని చేస్తే ఆనందంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఉద్యోగం చేయడం అనేది పూర్తిగా పిచ్చి పనేం కాదు. అది కూడా గ్రహించాల్సి ఉంటుంది. ఉద్యోగం కన్నా డబ్బులు ఎక్కువ వస్తాయనే కారణంగానే వ్యాపారం వైపు అడుగులు వేస్తూ ఉంటారు చాలామంది. మీ మనసే మీకు ఏం తీసుకోవాలనేది చెప్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో తెలుస్తుంది. దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలి. ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అనే విషయం కూడా మీ మనసుకు చాలా స్పష్టంగా తెలుసు. అప్పుడు స్పష్టతతో మీరు ముందడుగు వేస్తే ధైర్యంగా పనులు చేసుకుంటూ వెళ్ళగలరు. ఈ విషయంలో చిన్న క్లారిటీ చూద్దాం. ఉద్యోగమా, వ్యాపారమా? 18 నుంచి 25 ఏళ్ల వయసులో ఉద్యోగం చేయాలో, వ్యాపారం చేయాలో నిజంగా నిర్ణయించుకోగలుగుతారా? అది సాధ్యమేనా? ఈ విషయంలో ఒక అబ్బాయి తన వ్యక్తిగత ఉదాహరణ చెప్తూ, ఈ వయసులో ఉద్యోగం కాకుండా వ్యాపారం చేయకుండా ఖాళీగా కూర్చున్నాడు. ఆదాయ మార్గం కూడా లేదు. ఆ సమయంలో కొత్త స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో ఏదైనా కంటెంట్ తయారు చేసే విషయం గురించి కూడా అతనికి ఆలోచన ఉంది. కంటెంట్ విషయంలో అతనికి నాలెడ్జ్ కూడా ఉంది, ఆసక్తి కూడా ఉంది. అదే సమయంలో ఆ అబ్బాయికి అతని స్నేహితుడు కంపెనీలో ఉద్యోగం చేసే ఆఫర్ కూడా ఇచ్చాడు. నెలకు జీతం కూడా వచ్చింది. ఆ సమయంలో ఆ అబ్బాయి అయోమయంలో పడ్డాడు. చాలామందికి 18,000 లెక్క కాదు. ఆ అబ్బాయికి 18,000 చాలా ఎక్కువ. ఈ అబ్బాయికి 18,000 అవసరం కూడా చాలా ఉంది. ఆ సమయంలో ఏం చేయాలో తోచక 2 రోజులు టైం అడిగాడు. 2 రోజుల్లో ఏ విషయమో చెప్తానని చెప్పాడు. ఎందుకంటే డబ్బులు అవసరం చాలా ఉంది. అందుకే కాదని చెప్పలేకపోయాడు. ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచన ఒకవైపు బలంగా ఉంది. ఆ సమయంలో ఆ అబ్బాయి ఏదైనా పని చేయాలనుకుంటే తన ఆలోచనలన్నీ కాగితం మీద పెట్టేవాడు. అది తనకున్న అలవాటు. ఆ సమయంలో కూడా ఆ అబ్బాయి అదే చేశాడు. పేపర్ పెన్ తీసుకున్నాడు. అందులో కొన్ని విషయాలు రాసుకున్నాడు. ఇప్పుడు డబ్బుల కోసం పనిచేయాలా లేదా తన కళ కోసం పనిచేయాలా? అందుకోసం కారణాలు కూడా రాసుకున్నాడు. 2 విషయాలకి ఏ కారణాలు బలంగా పనిచేస్తున్నాయో కూడా రాసుకున్నాడు.
అందులో సమాధానం చివరికి కలల కోసమే పనిచేయమని, ఆ కలలను సాకారం చేసుకోవడం కోసమే పనిచేయమని అర్థమైంది. అయినా సరే అతని మనసులో 18,000 జీతమే కదులుతూ ఉంది. అదే సమయంలో అదే పేపర్ మీద 2 గ్రాఫ్స్ కూడా తీసుకున్నాడు. మొదటి పేజీలో ఉద్యోగంతో వచ్చే జీతం మొత్తం రాసుకున్నాడు. అది 18,000తో మొదలవుతుంది. ఏడాది చివరి నాటికి ఆ జీతం 20,000కు పెరగవచ్చు. ఏడాది మొత్తంలో అతనికి 2 లక్షల పైమాటే జీతం అందొచ్చు. ఇంకో పేజీలో రాసుకున్నాడు, గ్రాఫ్ గీశాడు. 6 నెలల పాటు ఉద్యోగంలో వచ్చే సగం జీతం కూడా వ్యాపారంలో అతనికి వచ్చే అవకాశం లేదు. కానీ నెమ్మదిగా ఆదాయం పెరగడం ప్రారంభిస్తుంది. చివర్లో జీతంతో వచ్చే మొత్తంతో పోల్చినప్పుడు అందుకు రెట్టింపు ఆదాయం వ్యాపారంలో కనిపిస్తుంది. ఏడాది తర్వాత అది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అది ఎంత పెద్ద మొత్తం అంటే ఏడాదిలో ఉద్యోగం చేస్తే వచ్చే మొత్తం ఎంతో అది అతని వ్యాపారం చేస్తే వచ్చే నెల మొత్తంతో సమానమైపోయింది. ఎందుకంటే వ్యాపారంలో మొదట్లో కూడా నష్టం రావచ్చు, కానీ నమ్మకం ఉంది ఆ వ్యాపారం నిలబడుతుందని. ఈ విషయంలో అతనికి చాలా మోటివేషన్ కూడా దొరికింది. వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. ఉద్యోగంలో చేరట్లేదు అనడానికి మంచి కారణం కూడా వెతుక్కున్నాడు. చెప్పేశాడు, ఈ గ్రాఫ్తో అంచనాలు వేసుకుంటే విషయం ఎంత ఉపయోగపడింది అంటే ఆ అబ్బాయికి క్లియర్ కట్గా తన ఫ్యూచర్ ఏంటో, తన సంపాదన వ్యాపారంలో ఎలా ఉంటుందో ఉద్యోగంలో ఎలా ఉంటుందో క్లియర్ కట్గా తెలిసిపోయింది. మీరు కూడా ఉద్యోగమా వ్యాపారమా అనే సందేహం వచ్చినప్పుడు ఈ పద్ధతిని తప్పకుండా పాటించండి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే వ్యాపారం చేయడానికి కావాల్సిన పెద్ద మొత్తం అతనికి అవసరం లేదు. నిజంగా అలాంటి అవసరం ఉంటే తప్పకుండా అతను ఉద్యోగాన్ని ఎంచుకుని ఉండేవాడు. ఎందుకంటే పెట్టుబడి లేకుండా వ్యాపారం మొదలు పెట్టడం సాధ్యం కాదు కదా. అందుకే డబ్బులు అవసరం అంతగా పడలేదు. కంటెంట్లో కొంత పని చేయాల్సి వచ్చింది. తక్కువ డబ్బుతో కూడా పని మొదలు పెట్టొచ్చు. అతను యూట్యూబ్తో తన పని మొదలు పెట్టాడు. ఈ 2 పనుల్లో ఏది మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా డబ్బులు అవసరం పడతాయి. అందుకే మీ నిర్ణయం ఎలా ఉండాలంటే ఎక్కడి నుంచి అయితే మీకు డబ్బు వచ్చే అవకాశం ఉందో ఆ వైపు మీ మనసు ఉండాలి. కొద్ది రోజుల పాటు మీరు ఉద్యోగం చేయండి. ఆ తర్వాత దాచుకున్న డబ్బుతో వ్యాపారంలోకి దిగండి. మీరు మీ మనసు చెప్పింది కాకుండా మరోలా చేస్తే మిమ్మల్ని వెనక్కి లాగేది మొదట మీ మనసే. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీంతో మీరు ఎలాగైనా డీలా పడిపోతారు. అదే సమయంలో మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేయాలని చూస్తూ ఉంటారు. మీ పనిని తప్పుబడుతూ ఉంటారు. కానీ ఎవరేమన్నా కూడా మీ మనసు ఏంటో మీకు తెలుసు. ఆ మనసుని పేపర్పై పెట్టండి. మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారో రాసుకోండి. కష్ట నష్టాలు చూసుకోండి. చివరిగా ఏది కరెక్ట్ అనిపిస్తే దాంట్లో మీరు విజయం సాధిస్తారని గట్టిగా నమ్మండి. మీకు మీరే ఓటమిని అంగీకరించేస్తే ఎలా? కొత్త పని చేసేటప్పుడు వాస్తవంలో చాలా సమస్యలు ఉంటాయి. ఆ కారణంగా అందులో మనం విజయం సాధించలేం. అందుకే కళ్ళు మూసుకుని తప్పుడు మార్గంలో వెళుతూ కష్టపడే ప్రయత్నం చేయకండి. ఎప్పుడూ పక్క వాళ్ళ సలహాలు తీసుకోకండి. ఎందుకంటే ఎంత కష్టపడగలరు, ఏం చేయగలరు, ఎంతవరకు ఆ కష్టాన్ని తట్టుకోగలరు అనేది మీకే తెలుస్తుంది కాబట్టి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.